నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ లేదా నాయకులు కింద క్యాడర్ ఎప్పుడు గగ్గోలు పెడుతూ ఉంటారు. ఎందుకు మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. మేము కూడా దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళమే, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళమే అంటూ కూడా. కానీ సమయం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎటువైపు ఉంది, బయట స్టేట్మెంట్స్ కాకుండా వెనక నడిపిస్తున్న కథలేంటి, వాళ్ళు అసలు పూర్తిగా ఏ దేశం వైపు ఉన్నారు? పాకిస్తాన్ వైపు ఉన్నారా, చైనా వైపు ఉన్నారా, లేదు భారతదేశం వైపు ఉన్నారా? చాలాసార్లు ఒకసారంటే అనుకోవచ్చు, చాలా సందర్భాల్లో వాళ్ళ ప్రేమ పాకిస్తాన్ మీద చైనా మీద చూపిస్తూ ఉంటారు. స్టేట్మెంట్స్ రూపేనైతే అనుకోవచ్చు. మన ఇండియన్ మ్యాప్ని కూడా మొత్తం మార్చేస్తూ కూడా ఎన్నిసార్లు ఒక సందర్భం అంటే అనుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, లేకపోతే ఇండియన్ కాంగ్రెస్. కర్ణాటక కాంగ్రెస్లో అయితే 2023 కాంగ్రెస్ పార్టీ సెంటనరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు క్లియర్గా అక్కడ వాళ్ళు వేసిన మ్యాప్లో పిఓకే పాకిస్తాన్ వైపు చూపించారు. కేరళ కాంగ్రెస్ అయితే ఒకసారి కాదు, మోడీ ఫారిన్ పాలసీలను విమర్శిస్తూ భారతదేశపు మ్యాప్ని వాళ్ళు సోషల్ మీడియాలో రిలీజ్ చేసినప్పుడు పిఓకేని పాకిస్తాన్ వైపు, అట్లాగే కొద్దిగా పార్టు అక్సాయ్ చైనా వైపు అట్లా చూపించారు మ్యాప్లో, భారతదేశపు మ్యాప్లో. తమిళనాడు కాంగ్రెస్ అయితే బీజేపీని అట్లాగే మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక అఫీషియల్గా బుక్ రిలీజ్ చేసింది. ఆ బుక్లో అయితే భారతదేశపు మ్యాప్ మొత్తాన్ని కూడా మళ్ళీ సేమ్ జమ్మూ కాశ్మీర్ని అంతా కూడా పాకిస్తాన్లో దానిలోనే చూపించింది కాంగ్రెస్ పార్టీ. చాలా సందర్భాలు ఉన్నాయి ఇట్లా ఫాల్టీ మ్యాప్స్ చూడడం. వీటితో పాటు చైనా ఒక ఎయిర్పోర్ట్ని కడుతోంది ఆజాద్ కాశ్మీర్ దగ్గరలోని. ఆజాద్ కాశ్మీర్ అనే వర్డ్ ఎవరు ఉపయోగిస్తారో చూస్తున్న వాళ్ళందరికీ బాగా తెలుసు, మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. క్లియర్గా ఎయిర్పోర్టు క్లోజ్ టు ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి కాంగ్రెస్ కేరళ ట్వీట్ చేయటము. ఫాల్టీ మ్యాప్స్ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. కర్ణాటకలో 2023లో పార్టీ సెంటనరీ సెలబ్రేషన్స్ అప్పుడు, అట్లాగే మోడీ ఫారిన్ టూర్స్ అప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా మళ్ళీ ఇంకో మ్యాప్ అందులో కూడా అంతే, ఆ మ్యాప్నంతా కూడా డిస్టార్ట్ చేసి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో చూపించటము. కేరళ కాంగ్రెస్ పార్టీ అయితే జమ్మూ కాశ్మీర్ని పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి ఒక మ్యాప్ రిలీజ్ చేయటము. కావాలని రెచ్చగొట్టడమా, లేకపోతే వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్, ఇదిగో యాక్చువల్గా మీరు కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేసేయండి, లేకపోతే చైనాకి ఇచ్చేయండి అనే వాళ్ళ ఉద్దేశమా, వాళ్ళ అధికారంలోకి వస్తే ఇది చేద్దాం అనుకుంటున్నారా, ఇండైరెక్ట్గా జనాల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ లోపల ఉన్న భావాలు వ్యక్తం చేస్తున్నారా, దేశానికి యాంటీగా పనిచేస్తున్నారా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎటువైపు ఏంటి అనేది కూడా చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ చైనాకి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఆ మ్యాప్స్ అట్లా చేయమని ఎవరు అధికారం ఇచ్చారు? ఇట్స్ ఏ సీరియస్ కన్సర్న్ అని చెప్పచ్చు. ఇండియన్ నేషనల్కి సంబంధించింది. తమిళనాడు కాంగ్రెస్ అయితే పూర్తిగా పిఓకేని పాకిస్తాన్లో చూపించేసింది. అక్సాయ్ చిన్ అయితే పార్ట్ ఆఫ్ చైనా కింద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దిద్దేసుకుంటున్నారు. కొన్ని రోజుల కిందటే ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలంటూ కూడా మాట్లాడారు ప్రియాంక్ ఖర్గే లాంటి వాళ్ళంతా కూడా. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ భారతదేశం దాటిపోయింది. కెనడాలో కూడా ఆర్ఎస్ఎస్కి లింక్ అయిన హెచ్ఎస్ఎస్ సంస్థతో బ్రహ్మాండంగా ఒక మార్చ్ కూడా నిర్వహించింది కెనడాలో. అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు మన భారతదేశం నుంచి వెళ్ళి దేశం కోసం పనిచేసే వాళ్ళు అట్లా ఎక్స్పెండ్ చేస్తూ ఉంటే, భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఇక్కడి నుంచే ఉండి పూర్తిగా డిమారలైజ్ చేయటం, డిఫేమ్ చేయటం, ఆజాద్ కాశ్మీర్ అంటము, లేదా వాళ్ళు యూజ్ చేస్తున్న ఈ మ్యాప్స్లో పిఓకేని ఇవంతా కూడా పాకిస్తాన్కి అని చూపించినప్పుడు భారతదేశ ప్రజలు 3 సార్లు కాదు 30 సార్లు అయినా కూడా ఇలాంటి వాళ్ళని ఓడిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ బాగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.